నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు తెలిసిన దానికంటే చాలా విచిత్రమైంది. మన ఊహక్కూడా అందని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. సరే, మరి అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందామా? పజ్జెద్దిని మందుగా అమ్మేవారట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలా మనం రోజూ చూసే చాలా మామూలు విషయాల వెనుక నమ్మలేని నిజాలుంటాయి. ఈ ప్రయాణంలో మనం అలాంటి వాటినే బయటకు తీయబోతున్నాం. సరే, ఇప్పుడు మనం ప్రకృతి ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇక్కడైతే వింతలకు విచిత్రాలకు అస్సలు కొదవే ఉండదు. జీవశాస్త్రంలో దాగి ఉన్న కొన్ని అద్భుతాలు చూస్తే మనకు నోట మాట రాదు. ఒక్కసారి ఊహించుకోండి, 3 గుండెలు, 9 మెదళ్ళు, రక్తమేమో నీలిరంగులో ఉంటుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఏలియన్లాగా అనిపిస్తోంది కదా. కాని కాదండి, ఈ జీవి మన భూమ్మీదే, మన సముద్రాల్లోనే ఉంది. ఆ జీవి మరేదో కాదు, ఆక్టోపస్. చాలా చిత్రంగా ఉంటుంది దీని నిర్మాణం. 2 గుండెలేమో మొప్పలకు రక్తాన్ని పంచేస్తాయి, ఇక మూడోది మిగతా శరీరానికంతటికీ పంపిస్తుంది. అంతేకాదు, దాని రక్తంలో హిమోసయనిన్ అనే రాగి ఆధారిత ప్రోటీన్ ఉండడం వల్ల నీలం రంగులో కనిపిస్తుంది. ప్రకృతి ఎంత అద్భుతమైన పరిష్కారాలను కనుగొంటుందో చూడండి. ఈ వింతలెక్కడితో ఆగిపోలేదు. జంతు ప్రపంచం మొత్తం ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలతో నిండిపోయింది. ఉదాహరణకి, ఫ్లెమింగోల గుంపును చాలా అందంగా ఫ్లాంబోయిన్స్ అంటారు. ఇంకా విచిత్రమేంటంటే, టెరిటోప్సిస్ డోర్నీ అనే ఒక రకం జెల్లీఫిష్ ఉంది. అది జీవశాస్త్రపరంగా చావులేనిది. ఇక నత్త గురించి చెప్పాలంటే, అది ఏకంగా 3 ఏళ్లపాటు నిద్రపోగలదు. నమ్మశక్యంగా లేదు కదూ. సరే, ఇప్పుడు పరిమాణం గురించి మాట్లాడుకుందాం. మనుషులుగా మనం ఈ గ్రహం మీద చాలా గొప్పవాళ్లమని అనుకుంటాం. కాని ఈ విషయం తెలిస్తే మన అభిప్రాయం మారిపోవచ్చు. భూమి మీద ఉన్న చీమలన్నింటినీ కలిపి బరువు చూస్తే అది మన 800 కోట్ల మంది మనుషుల మొత్తం బరువుతో సమానంగా ఉంటుందట. అంటే ఆలోచించండి, ఈ చిన్న జీవులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నాయో. బయట ప్రపంచం నుండి ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి, అంటే మన శరీరంలోకి వద్దాం. ఇది కూడా తక్కువేమీ కాదు, ఒక అద్భుతమైన విచిత్రమైన యంత్రం లాంటిది. ఇక్కడ ఒక సంఖ్య కనిపిస్తోంది, 6 లక్షలు. ఇదేంటి? దీనికి మనందరికీ సంబంధమేంటి? ప్రస్తుతం ఈ క్షణంలో మనందరం చేస్తున్న ఒక పనికి సంబంధించిన సంఖ్య ఇది. ఆ సంఖ్య మన శరీరం ప్రతి గంటకి వదిలించుకునే చర్మకణాల సంఖ్య. అవును, ప్రతి గంటకు 6 లక్షల చర్మకణాలు. అంటే మనకు కనిపించకుండానే మన శరీరం నిరంతరం తనను తాను పునరుద్ధరించుకుంటూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. ఇంకా చెప్పాలంటే, మన శరీరం నడిచే ముడిసరుకుల గిడ్డంగి లాంటిది. మనలో ఉన్న ఇనుముతో ఒక 3 అంగుళాల మేకు తయారు చేయొచ్చు. కార్బన్తో అయితే ఏకంగా 900 పెన్సిళ్ళు, ఇక కొవ్వుతో అయితే 7 సబ్బుబిళ్ళలు తయారు చేయొచ్చట. అసలు మన శరీరం ఒక అద్భుతాల పుట్ట. సరే, ఇంత విచిత్రమైన మానవ శరీరం ఉన్నప్పుడు మనుషులు చేసే పనులు కూడా విచిత్రంగానే ఉంటాయి కదా. ఇప్పుడు చరిత్ర పుటల్లోకి వెళ్ళి కొన్ని వింతైన సంఘటనల్ని చూద్దాం. సాధారణంగా యుద్ధాలు అంటే ఏళ్ల తరబడి జరుగుతాయి. కాని ఒక సినిమా చూసి బయటకు వచ్చేంత సమయంలోనే ఒక యుద్ధం మొదలై ముగిసిపోతే వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. కాని చరిత్రలో సరిగ్గా ఇలాంటి ఓ యుద్ధమే జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొట్టి యుద్ధం అన్నమాట. ఆ యుద్ధమే 1896లో జరిగిన ఆంగ్లో జాన్జిబార్ యుద్ధం. మొత్తం సమయం కేవలం 38 నిమిషాలు. ఉదయం 9:02 బ్రిటిష్ నౌకలు కాల్పులు మొదలుపెట్టాయి. 3 నిమిషాల్లో 9:05కి సుల్తాన్ ప్యాలెస్ కూలిపోయింది. ఇక 9:40 అయ్యేసరికి జాన్జిబార్ దళాలు లొంగిపోయాయి. చూశారా, చరిత్రలో పెద్ద పెద్ద అధ్యాయాల కన్నా ఇలాంటి చిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చరిత్రలోని మరో వింత సంగతి, 1932లో ఆస్ట్రేలియా సైన్యం ఈమూ పక్షుల మీద యుద్ధం ప్రకటించింది. అంతేకాదు, ఆ యుద్ధంలో ఓడిపోయింది కూడా. అవును, విన్నది నిజమే. పక్షులతో యుద్ధం చేసి మనుషులు ఓడిపోయారు. చరిత్రలో ఇంతకంటే విచిత్రమైన, హాస్యభరితమైన విషయం మరొకటి ఉండదేమో. సరే, మన భూమి నుండి, చరిత్ర నుండి ఇప్పుడు మన దృష్టిని ఇంకా పైకి, ఈ గ్రహం దాటి అనంతమైన ఈ విశ్వం వైపుకు తిప్పుదాం. ఇక్కడి విషయాలు మన ఊహకే అందవు. విశ్వం ఎంత పెద్దదో చెప్పడానికి ఒక చిన్న పోలిక చూద్దాం. మన భూమి మీద ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టండి. ఎంత పెద్ద సంఖ్య వస్తుందో కదా. కాని ఆ సంఖ్య కూడా ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ముందు చాలా చిన్నది.
ఇప్పుడు అర్థమవుతోందా ఈ విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్లమో? అసలు విషయమేంటంటే, మనకు తెలిసిన మనం చూస్తున్న ప్రతీదీ అంటే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ కలిపి విశ్వంలో కేవలం 5% మాత్రమే. మరి మిగిలిన 95%? అది డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్. వాటి గురించి మనకు దాదాపు ఏమీ తెలీదు. అంటే మనకు కనపడేది గోరంతా అయితే కనపడనిది కొండంతా అన్నమాట. ఇప్పుడు చివరిగా ఒక చిన్న ఆలోచన. ఒక మామూలు కాగితాన్ని తీసుకొని సగానికి మడవండి, మళ్ళీ మడవండి. అలా 42 సార్లు మడవగలిగితే దాని మందం ఎంత ఉంటుందో తెలుసా? ఏకంగా భూమి నుండి చంద్రుణ్ణి తాకేంత. ఇది అసాధ్యమనిపిస్తుంది, కాని ఇదే ఘాతాంక పెరుగుదల యొక్క శక్తి. చిన్న చిన్న మార్పులు పోగైతే ఎంత పెద్ద ఫలితాలన్నిస్తాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలిసిన ప్రపంచం ఎంత వింతలతో, నమ్మశక్యం కాని నిజాలతో నిండి ఉన్నప్పుడు ఇక మనకు తెలియని విషయాలెన్నో ఉండి ఉంటాయి గదా? మనం ఖచ్చితంగా నమ్మే ఎన్నో విషయాల్లో మనం తప్పుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడూ ఆసక్తిగా గమనిస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాస్తవం మన ఊహ కంటే ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది.